ఎప్పుడు ఎదురు చూస్తున్న ట్రంప్ టవర్స్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చేసింది. అంత పెద్ద టవర్స్ ఓన్లీ న్యూయార్క్లో ఉన్నాయి, కానీ మన హైదరాబాద్లో కూడా. సో ఆ టవర్స్ గురించి ఇంకా తెలుసుకుందాం, దాని టెక్నాలజీ ఏంటి, ఎంత అవుతుంది, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడానికి మనతో ఉన్నారు నర్సిరెడ్డి గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. సో ట్రంప్ టవర్స్, అసలు ట్రంప్ అంటేనే ఒక గ్లోబల్ ఫిగర్. సో ఆబ్వియస్లీ ట్రంప్ టవర్స్ హైదరాబాద్కి వస్తుందంటే ఆ ఎగ్జైట్మెంట్ ఉంది. సో దాని గురించి మీరు ఏమంటారు? అవును, ఇది మాకు కూడా చాలా ఎగ్జైట్మెంట్ ఉన్న ప్రోడక్ట్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా న్యూయార్క్ కానీ చికాగో కానీ ఎక్కడైనా పోతుంటే ఆ ట్రంప్ టవర్ రాగానే అందరం తలెత్తి పైకి చూస్తూ ఉంటుంటాము. ఇది నా ట్రంప్ టవరు, దీంట్లో హోటల్ రెంట్ ఎంత ఉంటుంది లేదా రెసిడెన్స్ ఎంత ఉంటుంది, అట్లా ఆలోచించుకుంటూ పోయే వాళ్ళము. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు ఆ సిటీలకు వెళ్ళినప్పుడు ఇప్పుడు ట్రంప్ టవర్ చూస్తే తలెత్తి ఇలా చూసుకుంటూ వెళ్ళేవాళ్ళము. ఈరోజు దాన్ని హైదరాబాద్కి తీసుకొచ్చి దాన్ని ఇక్కడ మనము నిజం చేసి దాన్ని ఈరోజు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటము నాకు ఎంతో ఆనందకరమైనది. ఇది నాదొక్కటే కాదు, మన టీమ్ది, మన హైదరాబాద్ అందరూ కూడా ఎంతో గర్వకారణం. ట్రంప్ టవర్స్ అంటే దానికి యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి, దానికి యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి, ఇంకా హైదరాబాద్లో ఏ లొకేషన్లో ఉంది? ఇది కోకాపేటలో ఉన్నది. టెక్నాలజీ అంటే వరల్డ్లో బెస్ట్ టెక్నాలజీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్. ఎందుకంటే మనం ఇప్పుడు హై రైజ్ కట్టాలంటే ప్రతి మధ్య షేర్ వాల్ టెక్నాలజీ యూజ్ చేయాలి. అలాగని వేరే ప్రాజెక్ట్కి దీనికి భిన్నం ఏంటంటే మనకి లాట్ ఆఫ్ బిల్డింగ్ చూసినప్పుడు ఇదంతా కూడా ఆర్సీసీ ఇలాంటివి ఉంటుంది. బట్ దీంట్లో ఏంటంటే స్పెషల్ గ్లాస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఫసాడ్. ఈ ఫసాడ్ ఇప్పుడు ట్రంప్ అంటేనే బ్రాండ్ ఏంటంటే ఆ ఉన్న ఫసాడు అండ్ గోల్డ్. సో ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా మనకి ఆ ఉన్న మెటల్ కూడా గోల్డ్ ప్లేటెడ్ మెటల్, వెరీ హై గ్రేడ్ గోల్డ్ ప్లేటెడ్ మెటల్ యూజ్ చేస్తారు. అలానే గ్లాస్ కూడా వన్ ఆఫ్ ద మనకి ఇప్పుడు ఫోన్లో ఉన్నట్టు కార్నింగ్ గ్లాస్ లాంటి ఆ హై అండ్ గ్లాస్ యూజ్ చేయడం జరుగుతున్నది. అలాగని ఇప్పుడు ఉన్న బిఎంఎస్ టెక్నాలజీ కావచ్చు, లిఫ్ట్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకుముందు అమెరికాలో యూజ్ చేసిన అమెరికన్ కంపెనీస్ వాళ్ళ డిజైన్స్ వాళ్ళ దాంతో చేయటం జరుగుతున్నది ప్రాజెక్ట్. మనకు డిఫరెంట్ కంట్రీస్ టెక్నాలజీ వచ్చేసింది ఆల్రెడీ, కానీ దీంట్లో అమెరికన్ ఆర్కిటెక్చర్ కానీ అమెరికన్ గోల్డ్ ప్లేటెడ్ కానీ అల్ట్రా ప్రీమియం లగ్జరీస్ ఏమేమి యూజ్ చేశారు, దీంట్లో ఏం ఉండబోతుంది, ఆ ఎగ్జైట్మెంట్ ఏంటి? అంటే ఇప్పుడు అదే చెప్తున్నా కదా నేను, దీంట్లో అమెరికన్ డిజైనర్స్ చాలామంది పని జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో దాంట్లో దగ్గర అంటే టీం అంటే ఈరోజు ఈచ్ టీముకి ఒక్కొక్కరికి 100 మంది ఇట్లాంటి ప్రాజెక్టులకి వర్క్ చేయడం జరుగుతున్నది. ఈవెన్ లిఫ్ట్లు కానీ ఏది కూడా ఇప్పుడు 65 ఫ్లోర్స్ అంటే హై స్పీడ్ లిఫ్ట్లు చేయాలి. అలానే ఈచ్ అపార్ట్మెంట్కి కూడా ప్రైవేట్ లిఫ్ట్ ఉంటుంది. ఎవరి లిఫ్ట్ వాళ్ళ అపార్ట్మెంట్కి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ట్రంప్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి కామన్ లాబీ ఉండదు. మనం జనరల్ లిఫ్ట్లోకి వచ్చి లాబీకి వెళ్ళి మళ్ళీ అపార్ట్మెంట్కి వెళ్తాం. అలా కాకుండా ఇది డైరెక్ట్గా అపార్ట్మెంట్లో ఓపెన్ అవుతుంది, డైరెక్ట్గా ఇంట్లోనే లిఫ్ట్ ఓపెన్ అవుతుంది. దానికి కూడా ఏంటంటే ఇప్పుడు నీ అపార్ట్మెంట్కి నేను వెళ్ళకూడదు, నా అపార్ట్మెంట్కి వేరే వాళ్ళకి రాకుండా అంటే చాలా సెక్యూరిటీ ఫీచర్స్ అవసరం అవుతుంది. అంటే ఇది యాక్చువల్గా ఫేస్ చూడగానే నీ ఫేస్ చూసినా, పిల్లల ఫేస్ చూసినా రికగ్నైజ్ చేసి నీ ఫ్లోర్లోనే నీ లిఫ్ట్ ఓపెన్ అవుతుంది, వేరే ఫ్లోర్లలో ఓపెన్ కాదు. అదే నువ్వు ఎవరైనా గెస్ట్కి కావాలంటే దెన్ ఆ గెస్ట్ నుంచి నీకు వేరే వాళ్ళు నీకు ఒక ఇన్విటేషన్ రావాలి. ఆ ఇన్విటేషన్ మళ్ళీ దాని టెక్నాలజీలోకి పోవాలి, అప్పుడు వాళ్ళ ఇంట్లోకి మనం ఎంటర్ కాగలుగుతాము. ఆ విధంగా చూసినా కూడా ప్రైవసీ పరంగా చూసినా, సెక్యూరిటీ పరంగా చూసినా, స్టాండర్డ్స్ పరంగా చూసినా కూడా ఈ ప్రాజెక్టు వరల్డ్లో మన హైదరాబాద్ని చాలా ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. సో దీని స్టార్టింగ్ అపార్ట్మెంట్స్ రేట్స్ ఎంత, ప్రైజింగ్ చాలా హయ్యర్ ఎండ్ ఉందా? మినిమం వచ్చేసి 5 కోట్ల పైన ఉంటుంది. ఆల్ ద వే ఇట్ కెన్ గో. అంటే మన స్టాండర్డ్ సైజ్ చూసినట్టయితే 5 నుంచి 10 కోట్ల వరకు ఉంటుంది. 3600 స్క్వేర్ ఫీట్ నుంచి 5800 వరకు స్టాండర్డ్ యూనిట్స్. అవి కాకుండా పెంట్ హౌస్లు ఉన్నవి. పెంట్ హౌస్లు వచ్చేసి 7,000, 8,000, 12,000, 30,000 స్క్వేర్ ఫీట్ కూడా ఉన్నది. ఎందుకంటే హైదరాబాద్లో మేము చూసాము ఆ డిమాండ్ ఉన్నది. అదే చెప్పినట్టు 60 కోట్లు అంటే ఈరోజు అపార్ట్మెంట్ కొనడానికి కూడా ముందుకు వస్తున్నారు అన్నది మన హైదరాబాద్ మార్కెట్కి చాలా మంచి విషయం ఇది. సో ఈ ప్రాజెక్ట్ రెడీ అయిన తర్వాత దీనికి ట్రంప్ ఫ్యామిలీ నుంచి ఎవరైనా వస్తారా? రెడీ కూడా కాదు. ఈ ప్రాజెక్ట్ ఈరోజు అనేది మనం ప్రెస్ రిలీజ్ ఇచ్చాము, ప్రెస్ మీట్ పెట్టాము. ఈవెన్ లాంచ్ ఆఫ్ ద ప్రాజెక్ట్కే ట్రంప్ ఫ్యామిలీ మెంబరు కంపల్సరీ ఒకళ్ళు వస్తారు మనకు. ఏ ఇయర్లో వస్తారు? ఈ ఇయర్లోనే మేము చెప్పినట్టు ఈ డిసెంబర్ లోపే ట్రంప్ నుంచి ఒక ఫ్యామిలీ మెంబర్ వచ్చి లాంచ్ టైంలో వాళ్ళ చేతుల మీదనే మనం ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ దీనికి చాలా కాంపిటేటివ్ ఫీల్ అవుతున్నారా? ఏమైనా ప్రెషర్ ఉందా? ఏం లేదు అసలు. ఈ ప్రాజెక్ట్ దీనికి యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉన్నది. ఆల్రెడీ మేము చెప్తున్నాం కదా, మేము ఏమి చేయకుండానే వాకిన్స్ వచ్చే మనకి సేల్స్ బుకింగ్ అవుతున్నవి. ఈ ప్రాజెక్టు దేనికి కూడా ఏ ప్రాజెక్ట్ కూడా కాంపిటేటివ్ కాదు. హైదరాబాద్ మార్కెట్కి ఉన్న పొటెన్షియాలిటీ ఉన్నది. దాని పరంగా ఎవ్రీబడి ఇక్కడ ఎవరికి స్థానాలు వాళ్ళకు ఉన్నవి. అట్లా కాంపిటీషన్ ఏమీ అన్నట్టు ఏమీ లేదు ఈ ప్రాజెక్ట్ మాకు.
ఓకే, సో హైదరాబాద్లో గ్రోత్ ఏంటి, రియల్ ఎస్టేట్ గ్రోత్లో ఎటువంటి డిఫరెన్సెస్ చూస్తున్నారు మీరు? హైదరాబాద్ ఈరోజు మనకి చూసుకున్నట్టయితే మెట్రో సిటీస్లో ఇండియాలో చూసుకున్నట్టయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ. అండ్ ఈరోజు చూసుకున్నట్టయితే మనం వరల్డ్ కటర్ ఫర్ ఎనీ ఐటీ కంపెనీ, right? You look at Facebook, Apple, Microsoft, Google. We are the second headquarters for top more like the $1 trillion companies in the world, right? So that shows like Hyderabad is what, and Hyderabad ki ilanti projectlu inka avasaramu and people unnaru kind of a మన హైదరాబాద్ జనాలకి ఇష్టం ఇంత ఇది లగ్జరీగా ఉండటం అన్నది. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ టాకింగ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆయన ఏమన్నారంటే హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి, $1 మిలియన్ ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి, కానీ ఇది కానీ ట్రంప్ టవర్స్ గోనా బి రియల్లీ హ్యాపెనింగ్ విత్ అల్ట్రా ప్రీమియం లగ్జరీ. కెమెరామెన్ అలీతో తరుణ, NTV హైదరాబాద్.